మాట్లాడకంటేనే కేటీఆర్ దగ్గర నుంచి ఆ పార్టీ క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలు వచ్చినాయి. కానీ ఇదే సమయంలో వాళ్ళ స్ట్రాటజీ ఒకటే, ఎవరు మాట్లాడకుండా ఉంటే 2-3 రోజుల తర్వాత ఇష్యూ సబ్సైడ్ అయిపోతుంది, ఇష్యూ సైలెంట్ అయిపోతే ఇంకేదో ఇష్యూ వస్తుంది, ప్రజల్లోకి ఇంకొక ఇష్యూ గురించి మాట్లాడుకుంటారు. స్లోగా కవిత సైడ్ అయిపోతే ఎలాంటి సింపతి రాదు, ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఆమె ఒకవేళ పార్టీ పెట్టినా కూడా ఎలాంటి ప్రజల్లో పబ్లిక్ నుంచి సపోర్ట్ కానీ సింపతి కానీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ స్ట్రాటజీతో వాళ్ళు వెళ్తున్నారు బీఆర్ఎస్ నాయకత్వం. మరి కవిత వైపుని చూస్తే సాధ్యమైనంత సింపతి తీసుకొని తనకు ఎలాంటి అన్యాయం జరిగింది, తనకు కన్న తండ్రి కావచ్చు లేదా తన తోబుట్టువు అన్న కావచ్చు, తనకు ఎలాంటి అన్యాయం చేశారు, పార్టీలో ఇంతకాలం ఉంచున్న తనకి ఎలాంటి అన్యాయం చేసి పంపిస్తున్నారు అనే విషయాన్ని ఆమె పదే పదే చెప్పాలనుకుంటున్నారు. తద్వారా పబ్లిక్ నుంచి సింపతి, కార్యకర్తల నుంచి ఎక్కువ భాగం తన వైపు వచ్చే ఒక వ్యూహం, అలాగే పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే పదే పదే చెప్తున్నారు, ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం చేస్తారా? ఒక ఆడపిల్లని నేను కడుపులో బిడ్డ ఉండగా తెలంగాణ పోరాటం చేశాను, తెలంగాణ కోసం నేను బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశాను. ఇక్కడ ఇంకో విషయం కూడా, నిజానికి తెలంగాణ ఉద్యమంలోకి లేటుగా వచ్చిందే కేటీఆర్, అంతకన్నా ముందు నుంచి నేను ఉన్నాను. తెలంగాణ జాగృతి పేరుతో నేను తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాను. అలాంటి నాకే అన్యాయం చేస్తారా? తర్వాత ఒక ఆడకూతురు మీద, మీ ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో దాడి చేయిస్తారా అనే మాట వాడుతున్నారు. అలాగే ఒక ఆడపిల్ల మీద కుట్ర జరుగుతోంది, ఈ కుట్రను ఎందుకు భగ్నం చేయట్లేదు, ఈ కుట్ర మీద ఎందుకు మీరు విచారణ జరపట్లేదని పదే పదే అనడం ద్వారా ఒక మహిళా సెంటిమెంట్, ఒక ఆడకూతురు సెంటిమెంట్, ఒక ఆడబిడ్డ సెంటిమెంట్ని రగిల్చి తద్వారా ఎక్కువ పబ్లిక్ నుంచి సింపతి తీసుకునే అవకాశం, పబ్లిక్ నుంచి ఎక్కువ సపోర్ట్ పొందే ఒక స్ట్రాటజీని కవిత ఫాలో అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం తనన్న లేఖలో దెయ్యాలున్నాయనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు, కోర్టులనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్ మీద విమర్శనాస్త్రాలు గట్టిగానే సంధించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కనుక బీఆర్ఎస్ సమాధానం ఇవ్వకుండా కవిత విషయంలో సైలెంట్గా ఉంటే, బహుశా మనం తెలుగులో అంటూ ఉంటాం మౌనం అర్ధంగీకారం అని చెప్పి, సో ఆ కోణంలో బీఆర్ఎస్కు కాస్త ఈ దెబ్బ కొట్టే అవకాశం లేదనుకోవాలా? కానీ నిజానికి కవిత జైలుకి వెళ్ళి వచ్చారు. దాదాపు 6 నెలలు, 5 నెలల 12 రోజులు జైల్లో ఉండొచ్చారు. వచ్చిన తర్వాత నన్ను సైడ్ లైన్ చేస్తున్నారు, పార్టీ కోసం ఇంత చేశాను, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించాను నా తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా అని చెప్పడం ద్వారా, నిజానికి ఈ వివాదాలు ఇప్పటి నుంచి కావు సచిన్, నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. దాదాపు 6 సంవత్సరాల నుంచి అక్కడ బీఆర్ఎస్ పార్టీలో, ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబంలో, ఎందుకంటే మనకు తెలుసు ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ కేంద్రంగానే పనిచేస్తుంటాయి. దానికి సంబంధించి మన దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ కావచ్చు, అట్లాగే డిఎంకే కావచ్చు. వైఎస్ఆర్సీపీలో షర్మిల బయటకు వెళ్లాల్సి వచ్చింది, అలాగే డిఎంకేలో కరుణానిధి పెద్ద కొడుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది, అట్లాగే ఎస్పీ సమాజ్వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు బయటకు వెళ్లాల్సి వచ్చింది. అట్లాగే చూస్తే రామ్ విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీలో కూడా 2 కొడుకుల నుంచి ఒకరు బయటకు వెళ్ళాల్సి, ఎన్సీపీ నుంచి కూడా అదే పరిస్థితి. ఇట్లా ఎక్కడైతే ఒక స్థానిక పార్టీ, ఒక రీజనల్ పార్టీ ఉంటుందో, ఖచ్చితంగా ఆధిపత్యం కోసం పోరాటం జరిగినప్పుడు చివరికి ఒకరే మిగులుతారు పార్టీలో, మిగతా వాళ్ళు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించి అలాంటి పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిలో కవిత బయటికి వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ సింపతి ఎలా ఉండాలి, ఎక్కువ మైలేజ్ ఎలా పొందాలి అనేది కవిత స్ట్రాటజీ. బట్ ఇక్కడ కవిత స్ట్రాటజీలో కేటీఆర్ పేరు వినిపిస్తోంది, హరీష్ రావు పేరు వినిపిస్తోంది. సో వీళ్ళిద్దరినీ కూడా దాదాపుగా మేజర్ పార్ట్లో కేటీఆర్కి సంబంధించి టార్గెట్గానే మాట్లాడుతున్న చర్చ ఉన్న నేపథ్యంలో ఎందుకు వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలి? ఇక్కడ చాలా క్లియర్గా ఉంది కవిత సంబంధించిన స్ట్రాటజీ సచిన్. ఎందుకంటే కేసీఆర్ దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, పార్టీ తెలంగాణ ఉద్యమ సారథిగా ఉన్నారు. ఇప్పుడేంటి, ఆయనకు నిజానికి కొంచెం పెద్ద వయసు వచ్చేసింది, అనారోగ్య కారణాలు వచ్చినాయి, ఇంకొక 3.5 సంవత్సరాల వరకు ఎలక్షన్స్ లేవు. ఖచ్చితంగా కేసీఆర్ తన వారసుడు ఎవరు అనే విషయాన్ని ముందుకు తీసుకొచ్చేశారు. నిజానికి దీనికి సంబంధించి ఒక 3-4 సంవత్సరాలుగా కేటీఆరే తన వారసుడు అని కేసీఆర్ చెప్పగానే చెప్తున్నారు. ఇండైరెక్ట్గా ఎక్కడ సైన్స్ ఇస్తూనే ఉన్నట్టుగా ఉంది. ఎప్పటికప్పుడు దానికి సంబంధించి చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. కేటీఆర్ని ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిని చేశారు, తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన వితిన్ డేస్లోనే
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేశారు. ఒకానొక టైంలో ముఖ్యమంత్రిని కూడా చేస్తారు అన్న వార్తలు వచ్చినాయి. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఒక సందర్భంగా చెప్పారు. కేసీఆర్ నా దగ్గరకు వచ్చి నా కొడుకు కేటీఆర్ని నేను ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నాను అని నాతో చెప్పారు అని స్వయాన మోడీ అన్నారు. ఈ సందర్భంలో ఒకవైపు కేటీఆర్కు ఎలివేషన్స్ వస్తున్నాయి, ప్రమోషన్లు వస్తున్నాయి, ఆయన మంత్రి అయ్యారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా కాబోతున్నారు. మరి నా పరిస్థితి ఏంటి? పార్టీలో నాకు సరైన ప్రాధాన్యం లేదు, సరైన ప్రాతినిధ్యం నాకు దక్కటం లేదు. ఈ పార్టీలో ఇక నేను ఎంతకాలం ఉన్నా కూడా నన్ను ఇలాగే తొక్కేస్తారు, నన్ను అణిచేసే ప్రయత్నం జరుగుతుంది ఆమె అని చాలా స్పష్టంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆమె కూడా ఇక నేను పార్టీలో ఎంతకాలం కొనసాగితే నేను అంతగా నష్టపోతాను, కాబట్టి ఖచ్చితంగా నాకు జరిగిన అన్యాయం ఏంటి, నాకు పార్టీలో జరుగుతున్న అవమానాలు ఏంటి అని చెప్పి బయటికి వచ్చి ఒక సొంత పార్టీ పెట్టుకోవడమే మేలు అనే నిర్ణయానికి కవిత వచ్చినట్టున్నారు. అందుకనే ఇప్పుడు ఒక్కసారిగా ఈ విషయాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఒక నిర్ణయాత్మకమైన స్టేజ్ వచ్చేసింది, ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది. కాబట్టి ఇప్పుడు లెటర్ రాశారు, చెప్తున్నారు కవిత, నేను లెటర్ రాయడం కొత్త కాదు, గతంలో చాలా ఉత్తరాలు రాశానని. కానీ నిజానికి గత ఉత్తరాలకి ఈ ఉత్తరాలకి చాలా తేడా ఉంది. మొన్న ఎప్పుడైతే రాశారో మే 2వ తారీఖున రాసిన లెటర్లో చాలా స్పష్టంగా తన అసంతృప్తిని, తన ఆవేశాన్ని, పార్టీలో జరుగుతున్న లోపాలని, ముఖ్యంగా కేసీఆర్ చేసిన లోపాలని కూడా ఆవిడ చాలా విషయాలు చెప్పారు. మీరు పార్టీ నాయకుల్ని కలవరు, పార్టీ కార్యకర్తలకు మీరు అపాయింట్మెంట్ ఇవ్వరు, అలాగే మీతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని కూడా పక్కకు పెట్టేశారు, అట్లాగే మీరు బీసీ ఎస్సీ ఎస్టీల సమస్యలు పట్టించుకోవటం లేదని. అంటే ఇవన్నీ కూడా ఒక వ్యూహంతో చేసినవే. అంటే పార్టీలో జరుగుతున్న లోపాలు చెప్పడం ద్వారా నేను పార్టీ నుంచి బయటికి రావడం ద్వారా తనకు ఈ వర్గాలందరి సపోర్ట్ తీసుకోవాలనేది ఆమె వ్యూహంగా కనిపిస్తుంది. బహుశా ఇక్కడ 2 వ్యూహాలు కనిపిస్తున్నాయేమో మీరు అన్న మాటల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఓ పక్క కేసీఆర్ని కొన్ని సందర్భాల్లో పొగుడుతూనే ప్రశ్నించారు, కానీ పార్టీకి సంబంధించి వచ్చినప్పుడు నేరుగా ప్రశ్నించారు. అంటే నేరుగా అక్కడ కేటీఆర్ని ప్రశ్నించారు అనుకో, ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నారు, పార్టీ ఈ క్రమంలో బలహీనంగా ఉంది, ఇక్కడ వాయిస్ చాలా లోలో ఉంది, దీని మీద మాట్లాడట్లేదు కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ. సో నేరుగా అంటే డైరెక్ట్గా డాడీని హర్ట్ చేయకుండా, బట్ ఇక్కడ కేటీఆర్ని ఇండైరెక్ట్గా టచ్ చేశారు అనుకోవాలా, ప్రశ్నించారు అనుకోవచ్చా? ఎందుకంటే తన లెటర్ పెట్టి చూస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మనం బయటకు కనిపిస్తే ఈరోజు చెప్పిన దాంట్లో ఈరోజు ఎవరైతే మీడియాతో చిట్ చాట్ చేస్తూ చాలా కేటీఆర్ మీద డైరెక్ట్గా దాడి చేశారు. కేటీఆర్ పేరు ఎత్తలేదు, కానీ ట్విట్టర్లో నిజంగా ఇంకో విషయం మనం మీకు చెప్పాలి. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా, కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా ఎవరి ప్రోద్బలంతో అవుతారు? కేసీఆర్ ప్రోద్బలంతోనే, కేసీఆర్ అప్రూవల్తోనే, కేసీఆర్ చేస్తేనే అవుతారు. మరి ఈ ఎలివేషన్లు వచ్చినాయి అంటే దానికి అర్థం ఏంటి? ఎవరి అనుమతి ఉంది, ఎవరి అప్రూవల్ ఉంది? ఆబ్వియస్లీ కేసీఆర్ అప్రూవలే. అందుకని ఇండైరెక్ట్గా కేసీఆర్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు, అంటే మీ వల్లే జరుగుతుంది అని చెప్పి. కాకపోతే ఏంటి, ఇంకో మాట అన్నారు, నన్ను బయటికి పంపించే ప్రయత్నం జరుగుతుంది పార్టీలో అని. ఎవరు చేస్తున్నారు ఆ ప్రయత్నం అంటే, నేను బయటికి వెళ్ళడం వల్ల ఎవరికి మేలు జరుగుతుందో వాళ్ళే చేస్తున్నారని. ఎవరికి మేలు జరుగుతుంది? ఆబ్వియస్గా కేటీఆర్కే జరుగుతుంది, కాబట్టి కేటీఆర్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే సందర్భంలో కేసీఆర్కు కూడా కేటీఆర్ అన్యాయం చేస్తున్నాడు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఓకే, ఇంట్రెస్టింగ్. ఎట్లా అంటే ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక కొద్ది రోజుల క్రితం కేటీఆర్కు నోటీసులు వచ్చాయి విచారణకు హాజరు కావాలని. ఏ కేసులో వచ్చాయి? ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరిగింది, మీరు విచారణకు రండి అని చెప్పి నోటీసులు అందినప్పుడు మొత్తం టీఆర్ఎస్ శ్రేణులు, ఇప్పుడు సరే బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రమంతా కూడా మండల స్థాయి, గ్రామ స్థాయి